అయ్యా రేవంతాల సారి ఇక మీ భాగవతం షాల్ చేయండి బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళు కూడా చూస్తారు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా పేడమూతి బోడిలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? మరి ఎవరనట్లా అన్నాడంటే మూతికి మీసాలు లేకుండా ఉంటాడు కదా మాజీ సీఎం కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు కేటీఆర్ సారు, అగో ఆయనే అన్నట్టున్నాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి, అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఇట్లా ఇసుకపడ్డాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి, ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, అంత తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా, ఏమంటారు గాడిదలను? మూలకున్నోళ్ళని తెచ్చి ముంగటేసినట్టు కేసీఆర్ సార్కు రేవంతాల సార్కి ఏమన్నా ఉంటే వీళ్ళు అనుకోవాలన్నా గడ్డి కాదందినే గాడిదని రాజకీయములకు గుంజి దాన్ని బదనాం చేసుడు ఏందో గాని. ఇంకా ఇనుండ్రి, నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. మరి ఈ మాట ఎవరినన్నాడంటే మాజీ ముఖ్యమంత్రి సారు పని పాట లేకుండా ఫామ్ హౌస్ లో ఉంటున్నాడట, అందుకే బర్లా కాసుకోమని ఇట్లా అన్నాడు. ఇంకా అన్నాడు ఎనుండ్రి, లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే. నేనేదో మంచుకుంటూనే పోని అవల పోరోడి గాలికి తిరిగేటోడి గాలికి అంతా నాకెందుకని. లాగులా ఇడిచేదందుకు తొడ్డలను కొడంగల్ కొండలకెళ్ళే పట్టుకొస్తాడో ఏ గుట్టలకెళ్ళి పట్టుకొస్తాడో గానీ. ఇంకా ఇనుండ్రి, నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అదొకటి.